చాప్టర్ 24 అమ్మ కళ్యాణ పర్వం 4 తాతగారితో ముఖాముఖి. తాతమ్మ ఇంటికి చేరేటప్పటికి సాయంత్రం 6 గంటలవుతుంది. మరురోజే అమ్మమ్మను గుంటూరు ప్రయాణం చేసి పంపాలని తాతగారిని అడుగుతుంది. తాతగారు: నేను ఎల్లుండి గాని పోను. తాతమ్మ: పున్నమ్మ తల్లికి ఒక్కగాను ఒక్క పిల్ల, సీమంతం చేసిరండి నాయన. మరురోజు ఒంటరిగా అమ్మను చెల్లమ్మ గారిని కూర్చోబెట్టి సీతాపతి తాతగారు: ఏమమ్మా చెల్లమ్మత్తయ్య, ఆ రోజు తేలకుండానే లేచిపోయాం. చల్లమ్మ: ఏమిటిరా పసిబిడ్డను పట్టుకుని పొద్దుగూకులు? తాతగారు: నిన్న అడిగితే ఎంత చెప్పిందో రేపు అడిగితే అంతే చెబుతుంది. చల్లమ్మ: నిన్న నేను అది ఏడుస్తుంటే చూడలేకపోయినా. నిన్నటిదాకా ఎందుకు, ఇప్పుడు చూడు. అమ్మ కంటి వెంబడి నీరు కారుతూ ఉంటాయి. చల్లమ్మ గారు: ఎందుకమ్మా చెప్పు, నాకు చెప్పమ్మా. అమ్మ: ఎవరికి చెప్పేదేముంది, నాన్నను వదిలిపెట్టి 1 గంట కూడా ఉండేదాన్ని కాదు. అటువంటిది క్రమంగా అలవాటు తప్పింది. ఇప్పుడు నాన్ననే కాదంటున్నాడు. ఆయనకు తోచినట్టుగా నాకు కూడా నాన్న కాదని తోస్తే బాగుండు. నాన్న, ఎందుకు నా యందు అటువంటి అభిప్రాయం కలిగింది? మీరు లగ్నాలు పెట్టుకోకముందు ఎప్పుడైనా నన్ను అడిగారా? ఎప్పుడైనా నేను ఫలాని వారితో అన్నాను అనేది రుజువు చేయండి నాన్న. ఊరికే పట్టుదల కోసం మాట్లాడకండి. నాకు అసలు బావ అంటేనే భయం. తాతగారు: నాగేశ్వరరావు గరికపాటి శేషగిరితో అన్నాడటగా, నన్ను చేసుకుంటానని నాతో ఒప్పుకున్నది అని. అమ్మ: గరికపాటి శేషగిరి మాట నా మాట కంటే కూడా మీకు నమ్మకమా? తాత: కాదు. అమ్మ: పోనీ అడిగి తెలుసుకోండి, మీ మేనల్లుడేగా. తాత: నాకెక్కడ మేనల్లుడు? అమ్మ: మీకు మీ చెల్లెలికి తగాదా రాకముందు అందరికంటే ముఖ్యమనేగా అనుకున్నారు. తెనాలిలో మీరు పిలవబోయినప్పుడు వాళ్ళు ఇవ్వద్దు అంటే అక్కడే ఇచ్చి తీరాల్సిందేనని అన్నారటగా. మీకు మీ చెల్లెలకు తగాదా వచ్చిందనేగా నాతో ఇంత తగాదా మీకు. ఆనాటి మేనల్లుడే ఈనాటి మేనల్లుడు. మీ ఇద్దరూ తగాదాలు పోయి అన్నా చెల్లెలు ఒకటైనప్పుడు అప్పుడు ఈ వివాదం రాదుగా. కోపం మీద వేరే ఇచ్చి చేసుకుని రేపు కోపం తీరగానే మా అమ్మాయిని మాకు పంపమంటే పంపుతారా వాళ్ళు? పిల్లనిచ్చి పెళ్లి చేసిన తర్వాత మా అబ్బాయికి వేరే చేసుకుంటామంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఈ తగాదాలన్నీ మర్చిపోయిన నాడు మీ ఇద్దరూ ఒకటి కావచ్చు. వేరువేరుగా ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు పశ్చాత్తాపడి సార్థకం లేదు. ఏది ఎట్లా జరిగినా నేను ఒకరు చెబితే వినేదాన్ని కాదు. చెప్పుడు మాటలతో చెడిపోయిందన్నారు ఇందాక. వినే స్వభావం ఉంటే ఎవరు చెప్పినా వినొచ్చుగా. నేనే కాదు, ప్రతి మానవుడు చెప్పే మాటల్లా వింటూనే ఉంటాడు. శబ్దాన్ని వినే శక్తి ప్రతివాడికి ఉంది. కనీసం కుక్క కూడా లోపలకు పోయేది ఛీ అంటే ఆగుతుంది. బజారును వెళుతూ ఉన్నాం, ఎవరో పోట్లాడుకుంటున్నారు, మనకు వినపడకుండా ఉన్నయ్యా. తగాదా అంటే ఇష్టం లేనివాడు బజారును పోతాడు. వాడి చెవున మాత్రం పడకుండా ఉంటుందా? ఇష్టం ఉన్నా లేకపోయినా వినే శక్తి మానవుడికి ఉన్నది కనుక వింటూ ఉంటాడు. వినటం వేరు, నమ్మటం వేరు, ఆచరించటం వేరు. నన్ను గురించి కొంతమంది కొన్ని చెప్పారనుకోండి, మీరు నమ్మారు. నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టడం అంటే మీరు ఈ చేసేదే అంటే నలుగురిని కూర్చోబెట్టి ముద్దాయిని పిలిపించినట్టు, నన్ను పిలిపించి కేసు విచారించినట్టు. తాతగారు: ఇది పూర్తిగా దారి తప్పింది. మునుపు ఇన్ని మాటలు లేవు, మారిపోయింది. తీసుకెళ్ళి రేపొద్దున్నే తెనాలిలో దిగిడ్చి వస్తాను. గుంటూరు వద్దు, ఏమొద్దు. అమ్మ: మెల్లిగా అనండి నాన్న, తాతమ్మ వింటే బాధపడుతుంది. ఆమెకు అందరూ ఒకటే. ఎవరిని ఎవరు అనుకుంటున్నా ఆమెకే బాధ. మనందరం ఆమెకు ముక్కులు, చెవులు, కళ్ళు లాంటి వాళ్ళం. ఏ అవయవానికి వచ్చినా ఆమెకే బాధ. ఒక అవయవానికి వస్తే మరొక అవయవం కొంచెంగా బాధపడుతుందనుకోండి, ఆమె పూర్తిగా పడుతుంది. అంటే ఒక చేయి విరిగిపోయింది, మరొక చేయి ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. ఈ రెండింటిని ఒకటే భరిస్తుంది. నన్ను గురించి బాధపడవలసింది అమ్మ మీరు అనుకోండి. 2 భాగాలు మీరే పడవలసి వచ్చింది కాదు. భారం ఎక్కువైంది. మోయలేని భారమైనానా నాన్న నీకు? ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా చేసేయండి అని లేచిపోతుంది. తాతగారు ఆలోచిస్తూ అట్లాగే కూర్చుంటారు. కూర్చుని నేను దీనితో సరిగా మాట్లాడి 11 నెలలు. తతిమ్మ పిల్లల కంటే నాకు ఇది ఎక్కువ అలవాటు. చిన్నప్పుడు తెనాల్లో ఉంచాలన్నా నా మీద ఎక్కువ ప్రేమగా ఉండేది. అటువంటి పిల్లను ఇంత మార్చేశారు. చిన్నతనం తెలియదు, మోసపోతున్నది. ఒకవేళ ఇచ్చి చేసినా మా కనకమ్మకు ఆడబిడ్డ కూతురు మీదనే ఉన్నది. దీన్ని ఇస్తే మాత్రం ఏం సుఖపడుతుంది ఇష్టం లేనిది చేసుకుంటే?
చల్లమ్మగారు: పోనీ మానుకోరా నాయనా, ఇప్పటికీ పిల్లలోపం ఏమీ లేదు. తాతగారు: ఇది నీకు తెలియదు, ఇదంతా పైనాటకం. ఇప్పుడు ఈ పిల్లను అక్కడ ఇస్తే గాని నేను ఉండను అంటున్నది మరిడమ్మగారు. ఉండకపోతే ఈ సంసారానికి చాలా చిక్కు ఉంది. దీన్ని తీసుకువెళ్ళి తెనాలిలో దిగవిడుస్తాననుకోండి. అది చిన్నది. అమ్మమ్మ గురించి ఒక్కతే ఇంట్లో ఉండడానికి ఇబ్బంది కాదు. ఊరు పరిస్థితి బాగాలేదు. పార్టీలు కూడా ఏర్పడుతున్నాయి. పెద్దవాళ్ల చాటున కొంతకాలం ఉండటం మంచిది. చల్లమ్మగారు: సరే అయితే ఇచ్చి చేస్తానంటావటరా సీతాపతి? తాతగారు: మరిడమ్మగారు నట్టింట ఉండనప్పుడు ఆలోచించవలసి వస్తుంది. చూస్తాను. సంబంధానికి వెళ్ళారు, చూస్తాను. 1 సంవత్సరన్నర అని ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. లక్ష్మీ కళ్యాణం: ఆ రోజు తెల్లవారుజాము ఉండ్రాళ్ల తద్ది అవుతుంది. లేచి తాతమ్మ గోరింటాకు రుబ్బి అమ్మకు అమ్మమ్మకు తలంట్లు పోసి అన్నాలు పెడుతూ, ఇంకా ఎన్నాళ్ళు పెట్టొచ్చాలే అమ్మ, నాకు రుణం తీరిపోయిందిగా అంటూ ఏడుస్తూ ఆ వేడుక చేస్తుంది. తాతమ్మ అమ్మను: అటు పోయి ఆడుకురా అమ్మ, ఇంకా ఎన్నాళ్ళు ఆడుకోబోయినావు? అమ్మ: పిన్నిని కూడా తీసుకెళ్ళమంటావా? తాతమ్మ: మీ నాన్న ఊరుకోడమ్మా, వద్దు. అమ్మ: పిన్నిని తీసుకెళ్లకుండా వెళితే కోపం రాదు? తాతమ్మ: నేను చెబుతాలే ఏదో ఒకటి, పో. అమ్మ: ఇదంతా ఆట కాదు తాతమ్మ, ఇంకా ఆటలెందుకు? ఆటలో ఆట అనుకుంటుంది అమ్మ. ఆటలో ఆట, ఆటలో ఆట అని పాడుకుంటూ చెయ్యి గిరగిరా తిప్పుకుంటూ పరుగెత్తుతుంది మన్నవ నరసింహం గారింటికి. నరసయ్య గారి కుమారుడు. తెల్లవారుజాము 5:30 గంటలకే ఆటలు ప్రారంభిస్తారు. డాబా మీద సుమారు 150 మంది పిల్లలు పోగై లక్ష్మీ కళ్యాణం అనే ఆటను ప్రారంభించబోతారు. ఇంతకు పెళ్లికూతురు ఎవరు అనే సమస్య మీద ఆట ఆగి ఉంటుంది. అప్పుడే అమ్మ వెళుతుంది. అబ్బా, నిజమైన పెళ్లికూతురు వచ్చింది, ఎంత చక్కగా ఉందో చూడు. ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా ఒకేసారి అందరూ గలగలా ఎవరి ఆనందంతో వారు మాట్లాడుతూ ఉంటారు. అరుణోదయం కాబోతున్నది. అరుణోదయం కంటే మించిన కాంతితో లక్ష్మీదేవత వచ్చింది వైకుంఠం నుంచి. ఒకరు: ఛీ, వైకుంఠం నుంచి కాదు, జనకుడి దగ్గర నుంచి పెళ్లిగాని సీత స్వయంవరానికి బయలుదేరినట్టుగా ఉంది. హైమవతి, నరసింహం గారి కూతురు: నిజంగా వారి ఇంట్లో పరిస్థితి అట్లాగే ఉన్నది ఇప్పుడు. తులసమ్మ: ఏది ఎట్లా ఉన్నా ఇప్పుడు ఈ ఆటకు తగినట్లు వచ్చింది. మన దృష్టి తగులుతుందేమో. పాపం బంగారు తెల్లల్లే ఉన్నది. పోతూ పోతూ ముద్దు పెట్టుకుపోతుంది. ప్రతివాళ్ళు వచ్చి ముద్దు పెట్టుకుంటారు. బాల: అబ్బా కానీండోయ్, ఆట పొద్దెక్కుతున్నది. సరే, ప్రారంభిస్తారు. ఉన్న జనాభాలో సగం పెళ్ళికొడుకు వైపు, సగం పెళ్ళికూతురు వైపు. అటు మధ్యలో పెళ్ళికొడుకును నుంచో పెట్టుకుంటారు. ఇటు మధ్యలో పెళ్ళికూతురిని నుంచో పెట్టుకుంటారు. ఆ పిట్టగోడ వైపు వారు, ఈ పిట్టగోడ వైపు వీరు ఎదురుగుండా నుంచుని పెళ్ళికొడుకు వారు ఒకరి చిటికెన వేలు ఇంకొకరు పట్టుకుని లైన్లుగా అందరూ పాడుకుంటూ, చిన్నికి పొన్నికి ఎన్నో ఏడు, శ్రీ మహాలక్ష్మికి ఎన్నో ఏడు, ఆమెకు ఎన్నో ఏడు, తామర మొగ్గకు ఎన్నో ఏడు అంటూ పాడుకుంటూ పెళ్ళికూతురి దగ్గరకు వస్తారు. మళ్ళీ పెళ్ళికూతురు వారు చిన్నికి పొన్నికి 5వ ఏడు, శ్రీ మహాలక్ష్మికి 5వ ఏడు, ఆమె ఈడు 5వ ఏడు, తామర మొగ్గకు 5వ ఏడు. అట్లా ఈ పాటలతోనే పెళ్లి కలాపంతో అడగటం చెప్పటం జరుగుతుంది. కట్నాల దగ్గర పేచీ కూడా పాటలతోనే అడగటం చెప్పటం జరుగుతుంది. మాటలు కాకుండా పాటలతో ఆట. లక్ష్మీ కళ్యాణం అనే ఆట 9 గంటలకల్లా అయిపోతుంది. తల అరసోలెడు బియ్యం వేసుకుని అన్నాలు కూడా ఆ ఇంటివారి చేత వంట చేయించుకుని అందరూ భోజనాలు చేసి ఎవరిళ్లకు వారు వెళతారు. అమ్మ ఆటలో నుంచి ఇంటికి వస్తూ, పెళ్లి కొడుకుగా నాగేంద్రమ్మనే ఉంచారే, ఆ నాగేంద్రుడే ఈ నాగేంద్రమ్మగా అనిపించింది నాకు. తనలో తను నవ్వుకుంటూ ఇంటి గడపలు ఎక్కుతుంది. తాతమ్మ అమ్మ ముఖం వంక చూస్తూ: ఏమిటమ్మా నవ్వుతూ వస్తున్నావు? అమ్మ నవ్వుతూ జరిగిందంతా చెబుతుంది. తాతమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ: మెల్లిగా చెప్పు, మీ నాన్న ఈ పేరు వింటేనే మండిపడతాడు. అమ్మ: నాన్నకు బావ మీద కోపం లేదుగా, నా మీద, అత్తయ్య మీద. తాతమ్మ: నీ మీద మాత్రం ఏముందమ్మా, నీ మీద ఏమీ లేదు. అమ్మ: ఏమీ లేకపోతే చిక్కే లేదు. ప్రేమ ఉన్నదిగా, దానితో పాటు రెండోది కూడా ఉండక తప్పదు. కోపం అంటే వేరే ఏమున్నది? ప్రేమ ప్రకోపించినప్పుడు ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దు వచ్చినప్పుడు దగ్గరకు రాకపోతే కోపం వస్తుంది. ప్రేమే కోపానికి మూలమైంది. తాతమ్మ: ఏం మాటలు! ఎవరి వాకిలి చిమ్మవలసి ఉన్నదో ఈ బిడ్డ.
అమ్మ: ఎవరి వాకిలి చిమ్మితే ఏమమ్మా, చీపురంటూ పట్టుకున్న తర్వాత నాలుగు మూలలా ఆవరించి ఉన్న దానిని ఒకచోట చేర్చి మన ఆవరణ చుట్టూ ఉన్నది ఇదే కదా అని గుర్తించి ఎత్తి పారబోయటానికి ఉపయోగపడేది చీపురు. అటువంటి చీపురు పట్టుకున్న తరువాత ఎవరి వాకిలి చిమ్మితే ఏమున్నది, ఒకచోట చేర్చటానికే, ఆవరణ శుభ్రపరచటానికే చీపురు. ఎత్తిపోయటానికి తట్ట కావలసి వచ్చింది. ఆ చీపురు కూడా గుర్తించి చిమ్మటాన్ని బట్టి ఉపయోగపడుతుంది. కొనల వైపు పట్టుకుని బొడిమ వైపు చిమ్మితే ఏం కసువు వస్తుంది? చీపురు సమంగా పట్టుకున్నా ఎక్కడ కాగితం ముక్కలున్నాయో, ఎక్కడ గడ్డి పరకలున్నాయో, ఎక్కడ మట్టి ఉన్నదో నాలుగు మూలలా చూచి చిమ్మినప్పుడే దాని ఉపయోగం, అప్పుడే దాని విలువ. ప్రతిదానికి మనస్సే ప్రధానం. మనస్సుండి చీపురు లేకపోయినా ఏమీ చేయలేడు, చీపురుండి మనసు లేకపోయినా ఏమీ చేయలేడు. తాతమ్మ: చీపురు శ్రీ మహాలక్ష్మి. ప్రథమం నిద్రలేవంగానే పట్టుకునేది చీపురేగా అమ్మా. అమ్మ: అయితే తాతమ్మ, నాకు కూడా చీపురు ప్రధానమేగా. అయితే నేను ఋగ్వేదం అంటాను చీపురును. చిదంబరరావు గారి ఉద్వేగం. ఆ రోజు ఉయ్యాలతో ఆటలతో కాలం గడిచిపోతుంది. మరో రోజే గుంటూరు ప్రయాణం. తాతగారు అమ్మను గుంటూరు వద్దంటారు. అమ్మకు నాన్నగారు భారతమ్మగారు కలిపి ఉత్తరం రాస్తారు గుంటూరు రమ్మని. అమ్మ తాతగారితో చెప్పటానికి వీలు లేదు, గుంటూరు వెళ్ళాలి. ఉత్తరం రాసిన సంగతి తెలియకపోయినా చెబుతుంది. గుంటూరు వెళ్ళి వస్తే బాగుంటుందని తాతమ్మ. తాతగారు ఏదో ఒక రకంగా ఒప్పుకుంటారు. అమ్మ, అమ్మమ్మ, తాతయ్య గుంటూరు వెళతారు. మౌలాలి తెనాలి నుంచి గుంటూరు చేరతాడు. అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పటికీ నాన్నగారు వచ్చి ఉంటారు. నంద్యాల నాటకాలకు పోతూ రాఘవరావు మావయ్య కూడా వస్తాడు ఆ రోజే. గుంటూరులో కుగ్లేర్ ఆసుపత్రి దగ్గర రాజాగారి సత్రంలో ఉంటారు భారతమ్మ గారు. మౌలాలి ముసుగేసుకుని ఎప్పుడూ ఆ సత్రం వాకిట్లోనే ఉంటాడు. అన్నపూర్ణమ్మ గారు వచ్చి వంట అయ్యింది, అందరూ అన్నాలకు లేవండి అంటుంది. విస్తళ్ళు వేస్తారు, అందరూ కూర్చుంటారు. ఆ వంట మనిషికి తెలియక ఒకటే బారుకు విస్తళ్ళు వేస్తుంది. మొదట సీతాపతి తాతగారు కూర్చుంటారు. వారి పక్క అమ్మమ్మ గారు కూర్చుంటుంది. తరువాత భారతమ్మ గారు కూర్చుంటుంది. తరువాత అన్నపూర్ణమ్మ గారు, చిదంబరరావు తాతగారు కూర్చుంటారు. తరువాత రాఘవరావు మామయ్య, తరువాత అమ్మ, తరువాత నాన్నగారు ఆలోచించకుండానే ఏ జోటికి ఆ జోడు కూర్చుంటారు. భారతమ్మ గారు తల వంచుకుని తనలో తను నవ్వుకుంటూ విస్తట్లో చీమ ఉంటే ఆకు మీద మధ్యవేలుతో కొడుతూ చీమ చిక్కిందిలే అంటూ కొడుతుంది. అందరికీ అర్థమవుతుంది, కానీ ఎవరి మనస్సులో వారు అర్థం కానట్టుగా తలలు వంచుకుని అన్నాలు తింటూ ఉంటారు. అమ్మ తల వంచుకుని అన్నంలో ఏమిటో ఏరుతూ కూర్చుంటుంది. ఒక్కసారి తలెత్తి చిదంబరరావు గారి వంక చూస్తుంది. చిదంబరరావు తాతగారు: ఎందుకమ్మా అట్లా కూర్చున్నావు? అన్నం తిను, ఏమిటి ఏరుతున్నావు? మాకు ఎవరికీ రానివి అన్నంలో నీకు వచ్చినయ్యా. అమ్మ నోటితో మాట్లాడకుండా చేతులతో తీసి చూపిస్తుంది. మట్టి గడ్డలు, వడ్లు. చిదంబరరావు తాతగారు: ఇదేమిటి ప్రత్యేకం పోసి వండినట్లున్నాయే? వంట మనిషితో ఏమిటి సీతారామమ్మ గారు, ప్రత్యేకం పోసి వండారా ఏమిటి వడ్లు, మట్టి గడ్డలు? సీతారామమ్మ గారు: ఏమో బాబు, నాకు తెలియదు, అన్నీ ఒకటిగానే వండాను. గింజలు అమ్మాయి గారి చేతిలో చాలా కనపడుతున్నాయి. చిదంబరరావు తాతగారు: అన్నంలో వడ్లు మట్టిగడ్డలు ఎట్లా ఉన్నాయో నీ చుట్టూ కూర్చుంటే మేము అట్లా ఉన్నామమ్మా. భారతమ్మ గారికి కష్టం తోస్తుంది. మీ మనవరాలు అన్నము, మేము మట్టిగడ్డలమునా? చిదంబరరావు తాతగారు: కాదు కాదు, నేనన్నది ఆ ఉద్దేశంతో కాదు, మాలో ఉన్న దుష్టత్వాలు అన్నీ అట్లా తీసివేయమని. భారతమ్మ గారు: ఈమె గారక్కడికి మనలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయగల శక్తి గలదన్నమాట. సీతాపతి తాతగారు తల ఎత్తి అమ్మ వంక చూస్తారు. అమ్మ అదే సమయంలో కొంచెం తల ఎత్తుతుంది. సీతాపతి తాతగారు కళ్ళు పెద్దవి చేసి అన్నం ముందర నుంచి లేచిపోమ్మని సౌజ్ఞ చేస్తారు. అమ్మ వెంటనే లేచి చేయి కడుక్కుంటుంది. చిదంబరరావు తాతగారు చూసి బహుశా ఇట్లా జరిగి ఉంటుందని ఊహించి ఎందుకమ్మా లేచిపోయినావు, అన్నం తిను అని కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంటారు. వారు లేచి చేయి కడుక్కుంటారు. అమ్మను దగ్గరకు తీసుకుని పక్క గదిలోకి తీసుకెళ్ళి, ఏవమ్మా ఈ జీవితం ఇట్లా జరగవలసిందేనా? ఏనాటికైనా మార్పు ఉన్నదా? అమ్మ: ఇప్పుడు ఏముంది, ప్రారంభ దశేగా. చిదంబరరావు తాతగారు: నీ బాధలే ఆధ్యాత్మిక సాధనగా చూపిస్తావా అమ్మా? నీ బాధలు సాధన, నీవు దేవుడివేనా? ఇప్పుడు పడ్డవన్నీ అందరూ పడవలసిందేగా. నీ ఆధ్యాత్మిక శక్తి ఎవరికి వద్దు బాబు. నీకు బాధలు లేకపోవచ్చు, నీవే బాధ కావచ్చు. మా అందరికీ నేర్పటం కొరకైనా నీవు పడవలసిందే కదా. నీవు పడ్డా పడకపోయినా మా కంటికి కనబడుతున్నది కదా. నువ్వు భగవంతుడివో అవతారానివో నాకనవసరం.
నీ బాధల్లోని ఆనందాన్ని చూచి ఆనందపడే స్థితి నాకొద్దు. నిన్ను చూచి ఆనందపడే స్థితి కావాలి. నిన్ను మనవరాలుగానే చూసుకోవాలని ఉంది. మనవరాలుగా చూచుకుంటే ఎప్పుడూ నీ సుఖమే కావాలి. నీవు కాఫీ ఆలస్యంగా తాగినా భరించలేను. పున్నమ్మగారు: ఏమిటి తాత మనవరాలు ఆలోచన? చిదంబరరావు తాతగారు: ఏమీ లేదు, ఊరికెళ్ళుదామని చెప్పి వెళుతున్నా. అమ్మ బయటకు వస్తుంది. పున్నమ్మగారు: ఈరోజు శ్రీమంతం చేస్తాడు సీతాపతి, ఉండండి. చిదంబరరావు తాతగారు: చెయ్యండి, నేను వెళతాను. అనసూయను కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకో శుష్కించింది. మీరు పెట్టుకున్నప్పుడు కొంచెం కాఫీ ఇవ్వండి. భారతికి కూడా ఏమన్నా తెప్పించుకుంటే చేతిలో పెట్టమని చెప్పండి. పిల్లకు తినాలని ఉండదనుకో, ఎప్పుడైనా తిని ఉంటేగా తినాలని కోరికకు, ఏ కోరికే పెరగకుండానే పెంచుతున్నాం. సరే కానీ నేను ఉండలేను, ఊరుకు వెళతాను. వాకిట్లో ఒక ముసలివాడున్నాడు గాని రోజు కాస్త అన్నం పెట్టించు. నీవు పెట్టినా సరే చిన్నదిగా అమ్మాయితో పెట్టించు. పున్నమ్మగారు: సరే. ఎన్నాళ్ళుంటుందో? సీతాపతి రేపే తీసుకెళ్తానంటున్నాడు. తెనాలిలో దిగిడుస్తాడట. ఇవాళ పిల్ల మీద చాలా కోపంగా ఉన్నాడు. కొడతాడేమో. వస్తే పిచ్చి కోపం, చచ్చేది బతికేది తెలియదు. చిదంబరరావు తాతగారు: సరే, నేను వెళతానుండు బయటికి. పున్నమ్మగారు: పురుడు వెళ్ళిందాకా ఉంచమని అడగండి. చిదంబరరావు తాతగారు: నేను అడగను, అడిగితే నీవే అడుగు. పున్నమ్మగారు: సరేలే, మీ ఇద్దరూ ఉంటే ఇవాళ తగాదా అయ్యేట్టుంది, మీరు వెళ్ళండి. తాతగారు: నాగేశ్వరరావు ఎందుకు ఇక్కడ? వాడిని కూడా వెళ్ళమనండి. వాడి పక్కనే అన్నానికి కూర్చుంది కాదు, బహుశా వాడికి అదే కోపమేమో. పున్నమ్మగారు: అదేమైనా కావాలని కూర్చుందా? నోట్లో నాలిక లేనిది, తల్లి లేనట్లుగానే ఒకదానమ్మటి ఒకటి వచ్చి పడుతున్నది అని ఇద్దరు గదిలో నుంచి బయటకు వస్తారు. ఇక్కడ సీతాపతి తాతగారు అమ్మను: ఈ బతుకు బతికే బదులు నూతిలో పడి చావరాదా? పిల్లనిస్తానని నేను ఇంటికి వెళితే అది అంత ధీమాగా మాట్లాడింది. పోనీ నాగేశ్వరరావు అయినా ఆనాడు వచ్చి అడిగిపోయినాడుగా, ఇప్పుడైనా ఏం మామయ్య, ఏం చేస్తావని అడిగాడా? పూట కూటికి లేని వెధవ. ఏదో ఆ రోజు మేనల్లుడని అనుకున్నాను గాని ఒక రకంగా చూస్తే తెనాలివారు అన్నమాట నిజమే. అటువంటి వాడి పక్కన నువ్వు కూర్చుంటావా? నీకు బుద్ధి లేదు. ఇదివరకు ఎవరితో అన్నానో రుజువు చేయమంటివే. నీ కళ్ళకు కనపడ్డదానికి ఏమి సమాధానమిస్తావు? చిదంబరరావు తాతగారు అందుకుని: ఏమిటి పసిబిడ్డను పట్టుకుని ఆ మాటలు? ముందు నీకు బుద్ధి ఉంది? ఇంతవరకు ఒకళ్లతో పాటుగా ఈ బిడ్డకు మనం ఏమి చూశాం? చూడకపోగా హింస పెడుతున్నాం. మునుపు లేదు, ఇప్పుడెందుకో దిగులు పుట్టినట్టు కనపడుతున్నది. తాతగారు: పుడుతుంది, పుట్టదు మరి. మీ బోటి వాళ్ళు నెత్తిని ఎక్కించుకునే వాళ్ళుంటే పుట్టదు మరి. చిదంబరరావు తాతగారు: ఎందుకురా ఇంత అక్కసుగా మాట్లాడతావు సీతాపతి? సీతాపతి తాతగారు: నాకు ఇష్టం లేని వాడి పక్కన కూర్చుని తనెందుకు అన్నం తినాలి? చిదంబరరావు తాతగారు: వరుసలో కూర్చున్నారు, తప్పేమిటి? అమ్మాయి కూర్చున్న తర్వాత కదా వాడు వచ్చి కూర్చున్నది. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నువ్వు కాదు, 10 మందిమి కూర్చుని చూస్తున్నాం. ఆ మాట అంటూ అమ్మ ముఖం వంక జాలిగా చూస్తారు. అమ్మ తాతగారి వంక చూస్తుంది. అమ్మ చూపు తాతగారి కళ్ళలోకి గుచ్చుకుపోయినట్టు ఉంటుంది. తాతగారు అలాగే నుంచుంటారు. పక్కగా సీతాపతి తాతగారు నుంచుంటారు. చూడరా సీతాపతి, అమ్మ వంక చూడు. ఆ లేత కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే ప్రపంచమంతా తిరిగిపోతున్నట్టుంది. లేత బుగ్గలు వణుకుతుంటే చందమామ చూడు ఎట్లా వణుకుతున్నాడో చూడు. పెదిమలు కదులుతుంటే గులాబీ పూలు ఊగుతున్నట్లున్నాయి. చిదంబరరావు తాతగారికి దేవాలయం తలుపులు మూతలు పడ్డట్టుగానే తోస్తుంది. పైకే అంటారు: చూడరా, కళ్ళు మూస్తే దేవాలయం తలుపులు మూతలు పడినట్టు కనిపిస్తున్నాయి. అమ్మ కళ్ళలో నుండి ఒక్క చుక్క కన్నీరు బుగ్గ మీద రాలుతుంది. బుగ్గ మీది నీటి బిందువు చూచి చిదంబరరావు తాతయ్య శరీరమంతా గడగడా వణుకుతుంది. ఆ నీటి బొట్టులో గుండా తాతగారికి ప్రపంచమంతా గిరగరా తిరిగిపోతున్నట్టు కనబడుతుంది. భూదేవి ఒక తలుపు రెక్క, ఆకాశం ఒక రెక్కగా, మధ్యలో ప్రపంచం. అమ్మ గుమ్మంలోకి వచ్చి, అమ్మ ఆకాశాన్ని భూమిని 2 తలుపు చెక్కలు 2 చేతులతో పట్టుకుని తను లోపలకు వెళ్ళి 2 రెక్కలు ఒకేసారి గదిమి వేసినట్టుగా కనపడుతుంది. వెంటనే తాతగారు: ఎంత దివ్య దర్శనాలు ఇస్తున్నావు తల్లి అని గుండెల్లో చెయ్యి పెట్టుకుని పడిపోతారు. ఈ ధ్వని విని పక్క గదిలో ఉన్న నాన్నగారు, భారతమ్మ గారు బయటకు వస్తారు. మౌలాలి కూడా పరిగెత్తుకొస్తాడు. నాన్నగారు డాక్టర్ గారి కోసం పరిగెత్తబోతారు. మౌలాలి: ఎందుకులే అయ్యా, వద్దులే, కాసిని చన్నీళ్లు పొయ్యండి. నాన్నగారు: పో అవతలికి పో, నీకేం తెలుసు అని డాక్టర్ గారి కోసం పరిగెత్తుతారు. అన్నపూర్ణమ్మ గారు గుండెల్లో రాస్తూ: ఎక్కడ లేని మమకారం పెట్టుకున్నారు ఈ పాపిష్టి దాని మీద. అన్న మనుమరాలు కాదు, అన్న కూతుళ్ళంటే మొదటి నుండి పడి కొట్టుకునేవాళ్ళు. సీతాపతి తాతగారు: మొదట్లో 10 ఏళ్ళు పిల్లలు లేకపోయే, వాళ్లే ఆయన పిల్లలుగా చూచుకున్నాడు. అన్నపూర్ణమ్మ గారు: ఏదైనా అతి పనికిరాదు. డాక్టర్ గారు వస్తారు. ఇంతలో వచ్చి చెయ్యి చూచి జబ్బేం కనబడదు
మాట్లాడలేదు, బలహీనంగా ఉన్నాడు, గుండె జబ్బుగా ఉన్నది అని ఇంజెక్షన్ ఇవ్వబోతారు. ఇంజెక్షను ఇవ్వబోయే సమయానికి చెయ్యి లాక్కుని కళ్ళు తెరచి అమ్మవంక చూస్తారు. అంతులేని వరిపిళ్ళు తెచ్చిపెట్టుకుని అంతర్ధానమవుతావా? ఈ దృశ్యం భయమేస్తున్నదమ్మా అని కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ పెద్ద పెద్ద కేకలు పెడతారు డాక్టరు. ఆయనకు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయినట్టు ఉందే అంటాడు. అన్నపూర్ణమ్మ గారు ఏడుస్తూ, ఎందుకురా నాయనా సీతాపతి, ఎందుకు ఈ జాతరలన్నీ? చివరకు నా కొంప మీదకు వచ్చి పడ్డది కదా. సీతాపతి గారు అమ్మను, పో ఎదురుగుండాలే, నా ఎదురుకుండా లేచిపో అంటారు. అమ్మ అవతలకు వెళ్ళిపోతుంది. డాక్టరు 1 నెల రోజులు ఆసుపత్రిలో చేర్చండి అని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. చిదంబరరావు తాతగారు మామూలుగా లేచి కోటు వేసుకుని ఎవరితో చెప్పకుండా బాట్పట్ల వెళ్ళిపోతారు. మానసిక వివాహం. పున్నమ్మ గారు, నాయన నువ్వు కూడా వెళ్ళు బాపట్ల అంటుంది నాన్నగారిని. నాన్నగారు, నేను ఈ పూట మా స్నేహితుడింటికి వెళ్ళి రేపొద్దున్నో సాయంకాలమో వెళ్ళిపోతాను అని భారతమ్మ గారితో గదిలోకి వెళ్ళి కూర్చుని మాట్లాడి వెళ్ళిపోతారు. ఆ రోజంతా భారతమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు అమ్మను గురించి, తాతగారిని గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. దీపాలు పెట్టగానే శ్రీమంతం చేస్తారు. అమ్మమ్మ, తాతయ్య మరురోజు ప్రయాణమై వెళతారు. అమ్మ గుంటూరులోనే ఉంటుంది. సీతాపతి తాతగారు, అమ్మమ్మ ఊరికెళ్ళగానే నాన్నగారు భారతమ్మ గారి దగ్గరకు వస్తారు. పున్నమ్మ గారు అమ్మ ఉన్నది కదా అని వంట మనిషిని, పని మనిషిని తీసేస్తారు. నాన్నగారు కరణం పరీక్ష చదువుకోలేదు, సర్వే పరీక్ష చదువుతానని అక్కడే ఉంటారు. అమ్మ 10 రోజులు బొత్తిగా బడలిక చెంది ఉంటుంది. పంపుకు నీళ్లకు పోయి పంపు కింద బిందె పెట్టి గోడ మీద తలపెట్టి నిద్రపోతుంది. మౌలాలి, నేను తెచ్చిపెడతానమ్మా అని అమ్మ దగ్గరకు వస్తాడు. అమ్మ, వద్దు నాయనా, నేను తీసుకెళ్తానులే, వాళ్ళు తీసుకురమ్మనలా నేను తీసుకొస్తున్నా, ఊరికే ఉంటే తోచక ఈ బిందె ఆలస్యంగా తీసుకెళ్తుంది ఇంటికి. భారతమ్మ గారు, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు? అమ్మ మాట్లాడకుండా నీళ్లు తెచ్చి పోస్తుంది. అన్ని బిందెల్లో నీళ్లు త్వరగానే నిండిపోతాయి. నాన్నగారు భారతమ్మ గారు ఒకచోటనే ఉండి అమ్మను పిలుస్తారు. అడుగు భారతి అంటారు నాన్నగారు. భారతమ్మ గదిమినట్టుగా, ఏమీ అనసూయ, బావని చేసుకుంటానన్నావు గదూ? అమ్మ ఏమీ మాట్లాడదు. అట్లా 1 గంట సేపు అడుగుతారు. ఎంతసేపటికి అమ్మ మాట్లాడదు. నాన్నగారు, ఏమిటి భారతి, మీరు చెప్పిన దానికి ఇక్కడ జరిగేదానికి ఎక్కడా సంబంధం లేకుండా ఉన్నదే? భారతమ్మ గారు, ఆడపిల్ల కాదటరా, బిడియంగా ఉంటుంది కదా. నాన్నగారు, వద్దనే ఉద్దేశం ఉన్నా అది చెప్పటానికి కూడా బిడియం ఉండొచ్చుగా. భారతమ్మ, ఎబ్బే, ఇది ఆ రకం కాదు. నాన్నగారు, పిచ్చిదాన్న, మనసులో ఉద్దేశాన్ని మనం ఏమి కనిపెట్టగలం? అయినా నాకొద్దులే, ఎందుకొచ్చినట్టు ఈ గొడవ? నేను అనుకున్న పిల్లనే చేసుకుంటా. ఇట్లా అంటే అమ్మ ముఖవర్చస్సు ఎట్లా మారుతుందోనని అంటారు. అమ్మ ఏమీ మార్పు లేకుండా అట్లాగే నుంచుంటుంది. నాన్నగారికి భారతి వాళ్ళు కల్పించారని పూర్తిగా అనుమానం కలుగుతుంది. భారతి, నువ్వు అవతలికి పో, నేను తేల్చుకుంటాను. భారతమ్మ గారు వెళుతుంది. నాన్నగారు అమ్మతో, నన్ను చేసుకుంటానని సుందరి వాళ్లతో అన్నావా? అమ్మ, అనలేదు. నాన్నగారు, భారతితో అన్నావా? అమ్మ, అనలేదు. నాన్నగారు, సుబ్రహ్మణ్యంతో అన్నావా? అమ్మ, అనలేదు. నాన్నగారు, కామేశ్వరమ్మ అత్తయ్యతో అన్నావటగా? అమ్మ, అనలేదు. నాన్నగారు, అసలు పెళ్లి చేసుకోవాలని ఉన్నదా? అమ్మ, ఇంతకుముందు దాని గురించి నా మనసులో ఆలోచన లేదు. మొన్న లగ్నాలు పెట్టిన తరువాత, శుభలేఖలు కొట్టించిన తరువాత పెళ్ళైపోయిందేమో అనిపించింది. నాన్నగారు, ఇప్పుడు నేను చేసుకోకుండా ఇంకో అమ్మాయిని చేసుకుంటే ఏం చేస్తావు? అమ్మ, వివాహం అయిపోయింది మానసికంగా. నాన్నగారు, నేను ఇంకొకళ్ళని చేసుకుంటే నీవు చేసుకోకుండా ఉంటావా? అమ్మ, నేను మానసికంగా ఎవరినైతే చేసుకున్నానో ఆ శక్తే నాకు ఆసక్తి ఇవ్వాలి. నాన్నగారు ఈ మాట అర్థం చేసుకోక, ఇంతకుముందు ఎవరినన్నా చేసుకున్నావా ఏమిటి అని అడుగుతారు. అమ్మ, శుభలేఖలో ఉన్న నామాన్ని చేసుకున్నా, ఆ నామం చేస్తే ఆ రూపం దగ్గరకు చేరతానని. నాన్నగారు, నీకు మనస్ఫూర్తిగా ఇష్టముంటే ఒక పూట మంగళగిరి వెళ్ళి పెళ్లి చేసుకొద్దాంరా, తరువాత ఎవరేమి చేస్తారో. అమ్మ, అట్లా రాను, ఎప్పటికైనా నాన్నే ఇష్టపడి చెయ్యాలి, ఇది నా విశ్వాసం. నాన్నగారు, సరే, నా చేతిలో ఏమీ డబ్బు లేదు, వాడుకోటానికి ఏదన్నా నగ ఇవ్వు అంటారు. అమ్మ, ఇస్తాను అని వెంటనే తల్లో నుంచి నాగరం తీసి ఇస్తుంది. నాన్నగారు, నేను ఏమీ లేనివాడిని, నాకు ఏమీ ఆస్తి లేదు, నిన్ను సుఖపెట్టలేను, ఇష్టమేనా? అమ్మ, నేను చేసుకుండేది ఆస్తిని కాదు, మనస్సును, నాకు శరీరంతో కూడా సంబంధం లేదు. భారతమ్మ దాష్టీకం. భారతమ్మ గారు, వచ్చి అమ్మ వస్తున్నది, యువతలకు రండి. అమ్మ వచ్చేస్తుంది. భారతమ్మ గారు అమ్మను వంటింట్లోకి పిలిచి, ఏమడిగాడు, ఏం చెప్పావు? అమ్మ జరిగిందంతా చెబుతుంది. భారతమ్మ, అట్లా ఎందుకు చెప్పావు అని అమ్మను ఆదవడా ఈదవడా పగలగొడుతుంది. పున్నమ్మ గారు విని, ఎందుకే అట్లా కొట్టుకుంటావు, మరీ విచ్చలవిడిగా ఉన్నది నీ పని, రామ్మ ఇటురా, ఆ పాపిష్టి దాని దగ్గరకు పోబోకు. అమ్మ అటు వెళుతుంది. పున్నమ్మ గారు, ఎందుకు భారతి, పిన్ని నిన్ను కొట్టింది? అమ్మ, భారతి పిన్ని ఏదో
ఏదో చెప్పింది. అది నాకు వినపడక చేయలేదు, అందుకు కొట్టింది. పున్నమ్మగారు: అంత మాత్రం చేతనే కొట్టాలనా? వినపడిన దానికి ఎవరేం చేస్తారు? కాస్త తొందరగా పొయ్యి రాజేసి పెట్టమ్మా. అమ్మ పొయ్యి రాజేసి వంట చేస్తుంది, భోజనాలు అవుతాయి. భారతమ్మ గారిని ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. అమ్మ పొయ్యి రాజేసి వంట చేస్తుంది, భోజనాలు అవుతాయి. భారతమ్మ గారిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వస్తుంది. అందరూ ఆసుపత్రికి వెళతారు. ఎంతసేపటికి బాధ నివారణ కాలేదు. కొంతసేపటికి కాఫీ తీసుకుని అమ్మ వెళుతుంది. కాఫీ తాగంగానే ప్రసూతి అవుతుంది ఆడపిల్ల. అక్కడ ఉన్న నర్సులందరూ ఆశ్చర్యపోతారు. ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయి రాగానే కాన్పు అయ్యిందంటారు. అమ్మ వెంటనే పసిబిడ్డను ఎత్తుకుంటుంది. అక్కడ ఉండే నర్సులందరూ కనిపించిన వాళ్లల్లే ఎత్తుకుందే అంటారు పున్నమ్మగారు. దాని తరువాత పిల్లలు లేరు గాదు, పిల్లల రంది ఎక్కువ అని అంటుంది. అమ్మ ఆ 10 రోజులు కూడా ఉంటుంది. ఆ 10 రోజుల్లో దాదాపు 100 మంది ప్రసవించుతారు. అందరూ కులాసాగానే ఉంటారు. 11వ రోజున భారతమ్మ గారికి నీళ్లు పోశాక అమ్మకు జ్వరం వస్తుంది. ఆసుపత్రిలో చేరుస్తారు. భారతమ్మ గారు ఇల్లు చేరటం, అమ్మ ఆసుపత్రిలో చేరటం. అమ్మ దాదాపు నెల 15 రోజులుంటుంది. నాన్నగారు బాపట్ల వెళ్ళిపోతారు. అమ్మకు ఆహారం తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరూ ఉండరు. మౌలాలి కనిపెట్టి ఉంటాడు. నెల 15 రోజులున్నా బాధ నివారణ కాదు. బాపట్ల నుంచి తాతగారు వస్తారు. డాక్టర్ని విచారిస్తారు. డాక్టర్: మానసిక వ్యాధిగా ఉంది, హిస్టీరియా రావచ్చు. ఒక బ్రాహ్మణామె మతం పుచ్చుకుని అక్కడ బోధకురాలుగా ఉంది. మతం పుచ్చుకుంది కానీ కద్దరే కట్టుకుంటుంది. ఆమె ఎక్కువగా అమ్మగదికే వస్తుండేది. ఎప్పుడు చూచినా అమ్మ దగ్గర బంధువులు ఎవరూ కనబడేవారు కాదు. ఒకరోజు ఒక సందేహం కలుగుతుంది. ఏమమ్మా, నీకు బంధువులు ఎవరూ లేరా? అమ్మ ఏమీ సమాధానం చెప్పదు. ఏదో ఆలోచిస్తున్నట్టు కూర్చుంటుంది. బోధకురాలు: పోనీ నీ జబ్బు ఏమిటమ్మా? అమ్మ దానికి సమాధానం ఇవ్వదు. పక్క మంచం మీద ఉన్నామే. ఆ అమ్మాయి ఎప్పుడూ పరధ్యానంగానే ఉంటుంది. మనస్థిమితం లేనట్టుంది. బోధకురాలు: ఆహారం అది తింటూ ఉంటుందా? పక్కనున్నవారు: ఈ గదిలో మంచినీళ్లు కూడా తాగినట్టు నేను చూడలా. బోధకురాలు: బంధువులెవరూ లేరా? పక్కనున్నవారు: మొదట్లో ఒకసారో 2 సార్లు వచ్చారు, ఇప్పుడు రావటంలా. ఇంతకు ముందు ఒక ముసలాయన వచ్చి వెళ్ళాడు. బోధకురాలు: అసలు వీళ్ళు ఎవరు? బ్రాహ్మలా కోమట్లా? పక్కనున్నవారు: తెల్లగా ఉంటేను మారువాడి పిల్లేమో అనుకున్నా. ఆ సొమ్ములు అవి అట్లాగే ఉన్నాయి. ఆ చేతులకు నాగవత్తులు చూడు ఎంత ముద్దుగా ఉన్నాయో. బోధకురాలు: అవును, ఏమిటో పాపం జాలిగా పడుకుంటుంది. ఆ అమ్మాయిని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఆ కళ్ళలోనే ఉంది, ఆ చూపులో ఎంత ప్రశాంతత ఉంది. పక్కనున్నవారు: ఎవరు ఈ గదుల్లో ములుగుతున్నా వచ్చి చిన్న చేతులతో మెత్తగా పిసుకుతుంటుంది. వద్దంటే వినదు. పెసరకాయల్లే ఉంటాయి ఆ వేళ్ళు. మొన్న నర్సు కూడా పోట్లాడింది నీ పక్క మీదనే ఉండమని. నేను ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాను. ఎంత చూచినా చూడాలనిపిస్తుంది. ఇంతకంటే చక్కని వాళ్ళు లేరు. వాళ్ళందరినీ చూస్తున్నామా విసుగు పుడుతుంది. ఈ అమ్మాయిని చూద్దామంటే మంచం మీద ఉండదు, ఎటో అటు వెళుతుంది. బోధకురాలు: ఇవన్నీ సరే గాని ఆ జుట్టు ఏ నూనె రాసి పెంచిందో, తల్లి ఎంత పోషణ చేసిందో ఈ అమ్మాయికి అడుగుదాం. ఈ అమ్మాయి తల్లెవరో ముందు. ఈ అనుకునేవన్నీ అమ్మ వినటం లేదనుకుంటారు. ఇద్దరూ పెద్దగా చేతులతో చప్పట్లు కొట్టి ఏ అమ్మాయి ఇటు చూడు. అమ్మ ఇటు చూచేలోగా నర్సు వచ్చి కేకలేస్తుంది. నర్సు: ఎందుకు అట్లా అరుచుకుంటారు? ఇది ఆసుపత్రి కాదు అంటుంది. ఆ నర్సుది తిరువానుక్కూరు. ఆమె పేరు అన్నమ్మ. పోయినప్పటి నుండి అమ్మ వంటికి ఆవిరి పట్టడం చేయటం చాలా ఆదరణగా చేస్తుండేది. పక్కనున్నవారు: ఆ అమ్మాయికి మనస్థిమితం లేదు. అన్నమ్మ: మీకా ఆమెకా మనస్థిమితం లేనిది? అరవకుండా పడుకోండి. ఏమమ్మా చెల్లి, నీకు మనస్థిమితం లేదటనే అంటూ అమ్మ మంచం దగ్గరకు వస్తుంది. ఆవిరి పడతారా? ఇంతలో తాతగారు వస్తారు. ఇంటికి వెళ్ళటానికి సెలవడిగి వచ్చాను డాక్టర్ గారిని. వెళ్దామా? ఇంకా కొన్నాళ్ళు ఉంటావా? ఎక్కడున్నా నీవు సుఖపడేదేమున్నది? అమ్మ: పడేదంతా సుఖమే తాతగారు. తాతగారు: నీకు అట్లా అయి ఉంటుందమ్మా. బాధలు సుఖంగా అనుభవించొచ్చు, నీకేం? అమ్మ: సుఖంగా బాధను అనుభవిస్తే బాధ బాధ కాదుగా. తాతగారు: బాధ అని ఎవరన్నారమ్మా? గాథ అని అనుకుంటున్నా. ఈ అగాధమైన గాథల్లో నేను నిలవలేనమ్మా. నన్ను తొందరగా నీ హృదయంలోకి తీసుకో తల్లి. మీ నాన్నగారి గొడవ మరీ ఎక్కువగా ఉంది. నిన్ను తీసుకెళ్ళి తెనాలిలో దిగిడ్చమన్నాడు. అమ్మ: డాక్టర్ గారు ఏం చెప్పారు? తాతగారు: మానసిక సంబంధం, హిస్టీరియా వస్తుంది అని చెప్పారు. ఏమమ్మా, ఉంటావా? అమ్మ: మీ ఇష్టం, మీరు ఇట్లా చెప్తే అట్లా చేస్తా. తాతగారు: అక్కడికొచ్చి అందరి చేత మొట్టికాయలు తింటమేగా, ఉండమ్మా ఇక్కడ. రోజు ఇవ్వమని రొట్టెలవాడికి పాలవాడికి డబ్బులు ఇచ్చి 1 తారీఖు దాకా ఇవ్వండి, నేను మళ్ళీ వచ్చి డబ్బులు ఇస్తాను అని అమ్మను ఉంచి భారతమ్మ గారిని వాళ్లను తీసుకువెళ్ళిపోతారు.
సత్రంలోకి పోగానే అనసూయ ఏది అని అడుగుతారు పున్నమ్మగారు. తాతగారు, దాని సంగతి ఎందుకు, ఏదో ఏర్పాటుగా చూసాగా, మనం పోదాం పదండి. పున్నమ్మగారు, అన్నం ఎవరు పెడతారు అనసూయకు? తాతగారు, మీరు ఉంటే మీరు పెడుతున్నారు గనుక, మీరు లేకపోతే ఎట్లాగా అని దిగులా, ఎట్లాగో బతుకుతుంది. భారతమ్మ, ఏం వందలు కార్చొచ్చావా మనుమరాలికి? తాతగారు, ఎందుకు అట్లా బాధపడతారు? ఒక్క కాని కూడా ఇచ్చిరాలా, దాని డబ్బు మన దగ్గర చాలా ఉంది కదా, ఒక్క 10 రూపాయలు ఇస్తే ఏం పోయింది, ఒక్క 10 రూపాయలు ఇచ్చొచ్చాను, రహస్యమేముంది? భారతమ్మ, 10 రూపాయలు ఏం చాల్తాయి, రేపు మంచం ఫీజు మందులకు కట్టద్దు, ఎన్ని వందలవుతుందో, అయినా కాస్త జ్వరం ఏమిటి, ఇన్నాళ్ల ఆసుపత్రి ఏమిటి? తాతగారు, మానసిక సంబంధం అని చెప్పారు అంటారు. భారతమ్మ, ఎందుకు, వాళ్ళ బావకు ఇవ్వరేమోననే? పున్నమ్మగారు, బంగారమంతా పోయిందనేమో. తాతగారు, రెండూ కాదు, దాని తల్లి ఉంటే దానికి తిప్పలు రావు. భారతమ్మ, ఏదన్నా గాని ముందు మనకు వదలాలి. తాతగారు, ఎవరిది వదిలేది ఏం లేదు, మనం ఇదివరకే వదిల్చాంగా, మన పిల్లగా మనం ఏం చూసుకుంటున్నాం, ఎప్పుడో మనని వదిలిపెడుతుంది, మనని వదిలిపెట్టిన నాడు మనమే లేము, ఆ రోజు వచ్చిందాకా ఇట్లాగే అంటారు. సరే, మనం బయలుదేరి వెళదాం పదండి, ఆమెను గురించి సంభాషణ అనవసరం, ఆగవలసిన పని లేదు అని బయలుదేరి వెళ్ళిపోతారు. అమ్మ కుగ్లర్ ఆసుపత్రిలోనే ఉంటుంది 2 నెలలు.